అధ్యాయం మొదటి 3 వాక్యాలు మనం చదువుకున్నాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమంతటి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్న దేవా, కరుణా సంపన్నుడా, మాట్లాడే దైవమా, మీ మహామహిమ కొరకై స్తోత్రాలు. వాక్యమే మీరు, మీరే వాక్యం. ఈ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. మీ మెల్లని స్వరం మాకు వినిపించండి. మీ స్వరూపం మేమునైనా కన్నులారా తీరు చూచే కృప దయచేయండి. మా తండ్రి, మనుష్యుల మాటల గంత, లోక సంబంధమైన మాటల గంత, మనుష్యుల యొక్క స్వయిష్ట ప్రకారం మీ కార్యములు ఏది జరగకూడదు. కానీ అపాత్రుల వైవిధ్యులమైనటువంటి మమ్మలను మీరు మరుగుపరిచి మీకు శిరోసలను దాచిపెట్టి మీరేనైనా మా నోటికి బోరగా ఉండి మాట్లాడమని, వినే చెవి గ్రహించే హృదయం లోపలే స్వభావం ప్రతి ఒక్కరికి నిదాలుగా కలుగు చేసి వచ్చిన మీ పిల్లలందరిపై మీ ఆత్మవర్షమును కృపరించి ఇంకా మార్గ మధ్యలో ప్రతి ఒక్కరిని తోడుపెట్టి తీసుకురమ్మని కార్యక్రమాన్ని దీవించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి మనములన్నీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలకించుదాం. నెహెమ్యా శ్రేష్టమైనటువంటి భక్తుడు. యూదులలో బలమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఇదిగో షూషాను కోటలో రాజుకు గిన్నె అందించినటువంటి ఉద్యోగం, గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం. ఈనాడు మంత్రుల యొక్క సెక్యూరిటీ ఏ రీతిగా ఉంటున్నదో, ఆనాటి కాలంలో రాజులకు గిన్నె అందించుట అనగా రాజు భోజనం చేస్తూ ఉన్నప్పుడు, పానీయం తాగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ గిన్నె అందించినటువంటి వారు దాన్ని రుచి చూచి తరువాత రాజుకు అందిస్తారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం, గొప్ప స్థానం. ఆ యొక్క షూషాను కోటలో రాజాస్థానంలో
ఉన్నటువంటి యొక్క యోధుడైనటువంటి నెహెమ్యా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ, యూదులందరినీ, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరిని బబులోను రాజు చెరకుడు తీసుకుని వెళ్ళిపోయిన తరువాత కొన్నాళ్ళు ఆ యొక్క చెరలోనే వారు బ్రతికిపోతూ ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళినటువంటి బబులోను రాజు, దానియేలు గ్రంథంలో మనం చదువుతూ మొదటి అధ్యాయం చదువుతూ బలవంతులను, జ్ఞానవంతులను, మంచి సౌందర్యవంతులను, విద్యావంతులను, యుద్ధ వీరులను, వీరందరినీ చెరకుడు తీసుకుని వెళ్ళిపోతాడు. యెరూషలేములో ఉన్నది కేవలం నిరుపేదలు, గుడ్డివారు, అంగహీనులు మాత్రమే ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల వారు బబులోను సామ్రాజ్యములో బానిసలుగా ఉన్న తరువాత విడిపింపబడతారు. అయితే వారు ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి దినాలలో యెరూషలేము నుండి నెహెమ్యా దగ్గరకు హనానీ అనబడినటువంటి నెహెమ్యా యొక్క సహోదరుడు, ఇక్కడ నా సహోదరులలో హనానీ అను ఒకడు అని రాయబడి ఉన్నది. నెహెమ్యా యొక్క సహోదరులలో హనానీ అనబడినటువంటి ఒక వ్యక్తి, అతనితో పాటు కొంతమంది యూదులు నెహెమ్యా గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆ నెహెమ్యా అడుగుతూ ఉన్నాడు, ఏమని? పట్టణం ఏ రీతిగా ఉన్నది, ప్రజలు ఏ రీతిగా ఉన్నారు, అందరూ సుఖ సౌఖ్యములతో ఉన్నారా, నెమ్మదిగా ఉన్నారా, సమాధానముగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నప్పుడు వారు చెప్తూ ఉన్నారు, అయ్యా, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, మిగిలి ఉన్నవారు, చెరపట్టుకుని పోబడినటువంటి వారు బహుమతులలో బాధపడుతూ ఉన్నారు. మిగిలి ఉన్నటువంటి శేషం బలహీనులు, వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. ఒకటి. రెండవది, సొలొమోను రాజు కట్టినటువంటి సుందరమైనటువంటి దేవాలయం గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి చెప్పినప్పుడు నెహెమ్యా ఈ మాటలు విని కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఒక శ్రేష్టమైన ఉద్యోగములో ఉన్నటువంటి, ఉన్నత స్థానములో ఉన్నటువంటి వ్యక్తి. తన ప్రజలు బాధలలో ఉన్నారు, తన ప్రజలు శ్రమలలో ఉన్నారు, తన ప్రజలు నిందలు అనుభవిస్తూ ఉన్నారు, తన ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా దేవాలయం కూల్చబడినది, గుమ్మములు కాల్చబడ్డాయి. ఈ సంగతి నెహెమ్యా విన్నాడు. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి సర్వసామాన్యముగా తన ఉద్యోగ బాధ్యత, తన కుటుంబ బాధ్యత, తన పిల్లల బాధ్యత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఏ రీతిగా ఉంటే నాకేంటి, నేనైతే సుఖముగా ఉన్నాను, సంతోషముగా ఉన్నాను, ఆనందంతో ఉన్నాను, ఒక ఉన్నత స్థానం
నేను నిలువబడి ఉన్నాను అని తృప్తిపరచబడుతూ ఉంటారు ఈనాటి కాలంలో. కానీ ఈ భక్తుడు మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక, రెండవది శ్రేష్టమైనటువంటి ఆత్మపూర్ణుడైన ప్రార్థనాపరుడు కనుక, మూడవది తన ప్రజల క్షేమమే నా క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఎంతమంది నీ తోటి వారి శ్రేయస్సును కోరి, నెహెమ్యా తన కొరకై ప్రార్థించుకోలేదు, నెహెమ్యా తన యొక్క ఘనత కొరకై ప్రార్థించుకోలేదు, తన పిల్లల కొరకై ప్రార్థించుకోలేదు. ఇంకొక మాట, ఈ షూషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా నిజముగా తన ప్రజలను చూడటానికి వెళ్ళాలి అంటే ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలి. రాజు ఆజ్ఞ ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ నేను ఏమైనా పర్వాలేదు, నా ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు, నా ప్రజల క్షేమమే నా క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. అతి తీర్మానంతో మొట్టమొదటిగా తన దగ్గరకు వచ్చినటువంటి సహోదరులను అడుగుచున్నారు, ఏమని? యెరూషలేము గురించి మీ యొక్క సమాచారం ఏంటి? క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఈనాడు ఎంతమంది సంఘ క్షేమ సమాచారముల గురించి విచారించేవారు ఉన్నారు? యెరూషలేమును గురించి అడుగుతున్నాడు. యెరూషలేం దేవుని సన్నిధి, మహారాజు పట్టణం, శాంతికి నిలయం, సమృద్ధి ఆహారం కలిగినటువంటి ప్రాంతం యెరూషలేం. యెరూషలేమును గురించి సమాచారం అడుగుతూ ఉన్నాడు నెహెమ్యా. నాడు ఎంతమంది సంఘ సమాచారముల గురించి అడిగేవారు ఉన్నారు? యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల గురించి అడుగుతున్నాడు నెహెమ్యా. ప్రియమైన వాళ్ళారా, నీ రాజ్యమును గురించినటువంటి శ్రద్ధ మీకున్నదా? నీ ప్రజలను గురించినటువంటి శ్రద్ధ మీకున్నదా? రాజస్థానంలో ఉన్నటువంటి నెహెమ్యా తన స్వార్థం కొరకు ఆలోచించలేదండి. నాకన్నీ కలిగి ఉన్నాయి, నా ప్రజలలో కష్టాల్లో ఉంటే నాకేంటి, నిందలలో ఉంటే నాకేంటి అనుకోలేదండి. బహుగా శ్రమను నిందను పొందుచున్నారని వినినప్పుడు నెహెమ్యా భక్తుడు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాడు ఎంతమంది శ్రమలలో ఉన్నారు, ఎంతమంది నిందలు అనుభవిస్తూ ఉన్నారు, ఎంతమంది బాధలతో ఉన్నారు, ఎంతమంది కష్టాలతో ఉన్నారు. చెప్పుకోలేని సమస్యలు కొంతమందివి, చెప్పుకున్నా తీరలేనటువంటి సమస్యలు ఇంకొంతమందివి. చెప్పలేక, చెప్పుకొని ప్రయోజనం లేక లోపల కుమిలిపోయేవారు ఇంకొంతమంది. ప్రియ దేవుని సంఘమా, నెహెమ్యా భక్తుడు శ్రమను నిందను పొందుచు తన ప్రజల కొరకై
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఎవరి కొరకు ఉండాలి? ఏమి సాధించడానికి ఉండాలి? లోకములో మనం ఏదో గొప్ప మాటని అనిపించుకోవడానికి ఉపవాసం చేయాలా? ఏ భారం కలిగి మనం చేస్తూ ఉన్నాం? దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత మనం నెరవేర్చుచున్నామా? నెహెమ్యాకు ఉన్నటువంటి ఆసక్తి ఈనాడు నీకు నాకు మనకు ఉన్నదా? ఎల్లప్పుడూ నేను, నా కుటుంబం, నా పిల్లలు కాదండి. నెహెమ్యా తన గురించి ఆలోచించడం లేదు, తన ప్రజలను గురించి. ఇదిగో ఆ యొక్క సహోదరుడు అడుగుతూ ఉన్నాడు తన దగ్గరకు వచ్చిన. ఈనాడు నీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకొచ్చున్నారు అంటే వారి కొరకై ప్రార్థించవలసిన బాధ్యత నీపై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వారు శ్రమను నిందను పొందుచున్నారని వినిన వెంటనే వాయిదా వేయలేదు. వినిన వెంటనే మొట్టమొదటిగా నేను కూర్చుండి ఏడ్చి. ఎందుకు ఏడవాలి? వారు బాధపడితే నీకెందుకు? వారు కష్టాలలో ఉంటే నీకెందుకు? వారు నిందలలో ఉంటే నీకెందుకు? వారు కష్టాలలో ఉన్నారని నెహెమ్యా గారు కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. వారు నిందలు అనుభవిస్తున్నారని నెహెమ్యా గారు కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. కూర్చుని ఏడ్చుట అనగా దేవుని పాద సన్నిధిని విజ్ఞాపన చేయుట. హల్లెలూయా. నాడు నీ కళ్ళ ఎదుట నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ కుటుంబీకులు, నీ గ్రామస్తులు ఎంతమంది కష్టాలలో ఉన్నారో నీకు తెలియదా? ఎంతమంది బాధలతో ఉన్నారో నీకు తెలియదా? ఎంతమంది నిస్సహాయ స్థితిలో మగ్గిపోతూ ఉన్నారో నీకు తెలియదా? తెలిసి కూడా హృదయాన్ని కఠినపరచుకొని మన కొరకు మనమే ప్రార్థించుకుంటూ ఇదే సత్యమని మనము తృప్తి పొందుచున్నాము అనుకుంటే అది పాపమేనండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ సహోదరుడు కష్టాలలో ఉన్నప్పుడు వాడు ఎవడైనా కావచ్చు, కన్నీరు విడిచి ప్రార్థించవలసిన బాధ్యత నీపై ఉన్నప్పుడే నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడవు, కుమార్తెవు. ఆ కార్యము నీవు చేసినప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నా వరకు నేనే ప్రార్థన చేసుకుంటాను, నన్ను ప్రేమించిన వారి కొరకే ప్రార్థన చేస్తాను, నాకు వందనాలు పెట్టిన వారి కొరకే ప్రార్థన చేస్తాను, వాకి దాటి బయటకు వెళ్ళదండి. గుర్తు పెట్టుకోండి. వారు బాధలు అనుభవిస్తున్నారని విన్నప్పుడు నెహెమ్యా గారికి ఏం బాధ? నెహెమ్యా గారికి ఏమి కష్టం? సర్వ సమృద్ధి ఉన్నది, రాజాస్థానంలో ఉన్నాడు. లెక్క ప్రకారం కూర్చుండి కన్నీరు విడిచి ఏడవలసినటువంటి పని ఆయనకు లేదండి. ఆ గతి కూడా ఆయనకు పట్టలేదండి. ఆయనలో స్వార్థము లేదు. నా ప్రజలు క్షేమముగా ఉంటే నేను క్షేమముగా ఉన్నట్లే. రెండవదిగా నా దేవుని మందిరము పోర్చబడి ఉన్నది,
నా దేవుని మందిరము కాల్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఇటు ప్రజలను గురించినటువంటి బాధ, ఇటు మందిరాన్ని గురించినటువంటి బాధ. ఇదిగో ఈ యొక్క నెహెమ్యా భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అదే ఆత్మలో గురించినటువంటి భారం, సంఘ క్షేమమును గురించినటువంటి భారం నీకు ఉన్నదా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకున్నా? దినమంతా ఆత్మల కొరకై ఆహారము నీకున్నా? ఆత్మల కొరకై ఆహారము నీకున్నా? విశ్వాసికి ప్రార్థనయే ప్రాణం, ప్రార్థనయే ఆహారం, ప్రార్థనయే జీవం. ప్రార్థన లేనటువంటి భక్తి, ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం చలుడి భూమి లాంటిది. ఏ పంట దానిలో పండదు. ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం ఎండిపోయినటువంటి చెట్టు లాంటిది. ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం ప్రాణం లేనటువంటి శవము లాంటిది. ప్రేసంగమా, నీవు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎందుకు చేస్తూ ఉన్నావు? ఆలోచించండి. నెహెమ్యా గారు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి, అంటే సుఖ సౌఖ్యములన్నింటినీ కూడా వదిలిపెట్టి దేవుని సహాయం కొరకై కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవది అదే మొదటి అధ్యాయం, త్వరగా చదువుదాం. 6వ వాక్యం చదువుతున్నాం. నీ చెవియుకి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా చేసిన పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను.
నేనును నా తండ్రి ఇంటి వారును. హల్లెలూయా. 7వ వాక్యం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది. నెహెమ్యా గారు తన ప్రజల పాపములను, ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పితరుల పాపములు నేను ఒప్పుకొనుచున్నాను అని తన ప్రజల పాపాలన్నీ తన పాపములుగా ఒప్పుకొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి దీని అర్థం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అయ్యా, నా గ్రామస్తుల పాపములన్నీ నా పాపాలుగా నేను ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థించే వారు ఎంతమంది? నెహెమ్యా భక్తుని యొక్క ఆసక్తిని చూడండి. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దోషములు అన్ని నా పాపముగా తండ్రిని సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను, నా ప్రజలను క్షమించు. నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించింది అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ సహోదరుల యొక్క ఆత్మలను గురించి రేపు దేవుడు నిన్ను నన్ను లెక్క అడిగినప్పుడు మనం ఏమి చెప్పగలం? రక్షణ లేనటువంటి నీ భర్తల గురించి నీవు ఇదిగో దేవుని దగ్గర ఒకవేళ దేవుడు నిన్ను రేపు లెక్క అడిగితే ఏం చెప్పగలం? నీ పిల్లల రక్షణను గురించి రేపు యేసయ్య, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయిన యేసయ్య నిన్ను లెక్క అప్పజెప్పమని అడిగినప్పుడు నీవు ఏమి యేసయ్య జవాబు చెప్పగలవు? అయ్యా, నా భర్త పాపం నా పాపముగా క్షమించు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఎవరామె? అబీగయీలు. అయ్యా, అతడు మోటువాడు, దుర్మార్గుడు, ఆయన పాపం నా పాపముగా క్షమించి ఇదిగో ఈ యొక్క ఉగ్రత నుండి తప్పించి నా కుటుంబాన్ని రక్షించమని దావీదు గారి దగ్గర అబీగయీలు కన్నీరు విడిచి మొర్ర పెట్టుకోలేదా? ఆ దావీదు గారే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ లేని నీ ఇంటి వారి గురించి కన్నీరు విడవలసిన బాధ్యత నీపై ఉన్నది. రక్షణ లేని నీ గ్రామస్తులను గురించి ఇదిగో నీవు భారముతో ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన భారం నీపై ఉన్నది. నెహెమ్యా గారు ఏ పాపము చేయలేదు, కానీ తన ప్రజల పాపాన్ని తన పాపముగా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడండి. 3వది 2వ అధ్యాయం, త్వరగా ముందుకు వెళ్దాం. 2వ వాక్యం చదువుకుందాం. మొదటి వాక్యం ఇప్పుడు చదువునాయన. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూస్తుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజును అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. చదువు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను 4వ వాక్యం చదువుకున్నా. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని చాలు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. ప్రజల కొరకై, ప్రజల క్షేమము కొరకై
వారు నిందలు బాధలు అనుభవించుచున్నారని వారి నిమిత్తమై కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ దేవాలయం కాల్చబడి ఉన్నదని సంగతి విని కూర్చుండి ఏడ్చి తన పాపములుగా ప్రజల పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి మరలా ఉద్యోగ బాధ్యత నిమిత్తమై రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. హృదయంలో ఆ చిత్తం ఉన్నది, హృదయంలో ఆ బాధ ఉన్నది, హృదయంలో ఆ వేదన ఉన్నది. కానీ ఉద్యోగంకు వెళ్ళినప్పుడు కూడా, డ్యూటీలో ఉన్నప్పుడు కూడా తన ముఖ కవలికలు రాజుగారు గమనించారు. రాజుగారి దగ్గర ఎప్పుడు కూడా నెహెమ్యా కన్నీటితో ఉండలేదండి, ఎప్పుడు కూడా దుఃఖంతో ఉండలేదండి, ఎప్పుడు కూడా దిగులుతో ఉండలేదండి, ఎప్పుడు కూడా చింతతో ఉండలేదు. ఇప్పుడు నెహెమ్యా దుఃఖముతో, దిగులుతో, వేదనతో ఆ యొక్క ముఖం రాజుగారు చూసినప్పుడు రాజుగారు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు దుఃఖంతో ఉన్నా, ఎందుకు నీ వేదనతో ఉన్నా, ఏంటి నీ పరిస్థితి అని చెప్పినప్పుడు ఆ యొక్క 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, అయ్యా నా యొక్క పితరుల యొక్క దేశం పాడైపోయినది అన్నప్పుడు రాజుగారు అంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలి? అప్పుడు రాజు, ఏమి కావలసి నువ్వు మనము చేయించున్నావని అడుగుతున్నాడు, నా వలన నీకు ఏ సహాయం కావాలో అడుగు అని రాజుగారు నెహెమ్యాతో మాట్లాడుతున్నప్పుడు, ప్రియమైన వారులారా, నాకు ఫలానా సహాయం కావాలి అని నెహెమ్యా చెప్పలేదు. కానీ రాజుగారు ఆ మాట మాట్లాడిన వెంటనే నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు మన దగ్గరకు అధికారులు వచ్చి నీకు ఏమి కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి చెప్తాం. నెహెమ్యాను రాజుగారు అడిగారు, నీకు ఏం కావాలి అన్నప్పుడు ఆయన ఏమి చెప్పలేదు. కానీ మొట్టమొదటిగా దేవుని దగ్గర ప్రార్థన చేసి తర్వాత రాజుగారి వద్దకు వెళ్ళారు. పడిపోయినటువంటి నా దేవుని మందిరాన్ని కట్టడానికి నేను వెళ్ళాలి, బందీగా ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి నా ప్రజలను విడిపించడానికి నేను వెళ్ళాలి అని ప్రార్థనా పూర్వకముగా మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తాడు నెహెమ్యా. అనగా నీవు చేసేటటువంటి ఏ కార్యమైనా కానీ, ఏ పని అయినా కానీ ప్రార్థనా పూర్వకముగా ప్రారంభిస్తే ఆ పనిలో పరిపూర్ణమైనటువంటి విజయం నీకు ఆత్మ సహాయం చేత లభిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంతానం, ఈ భారం మనకున్నదా? ఈ బాధ్యత మనకున్నదా? ప్రార్థన అంటే ఏదో కూర్చుండి చిన్నపిల్లల ఒంటు చదివినట్టుగా, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఏబిసిడ్లు చదివినట్టు కాదండి. ప్రార్థన అలవాటుతో చేసేది కాదు, ప్రార్థన ఆచారం చేత చేసేది కాదు, ప్రార్థన ఏదో నోటితో 4 మాటలు పలికి దేవుడు విన్నాడులే అని తృప్తిగా ఉండటం కాదండి. ప్రార్థన అనేటటువంటిది నీ హృదయంలో పెళ్ళుకి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ హృదయంలో ఎంత బాధ ఉన్నదో నీ కన్నీళ్ల ద్వారా కనిపించాలి. హృదయంలో వేదన ఉన్నప్పుడు కన్నీళ్లు బయటికి వస్తాయి. తన ప్రజలు బాధపడుతున్నారని నెహెమ్యా కన్నీళ్లు విడిచారండి. నీ ఎదుట బాధలలో ఉన్నవారు లేరా? నీ ఎదుట కష్టాలలో ఉన్నవారు లేరా? నీ ఎదుట నిందలు అనుభవిస్తున్న వారు లేరా? నీ ఎదుట శ్రమలు అనుభవిస్తున్న వారు లేరా?
వారిని గుర్చేటువంటి భారం నీకున్నదా? ఉంటే నిజముగా నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం త్వరగా చదువుతాం. 2-3 మాటలు చదివించి నేను ముగిస్తాను. 9వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. అమ్మోనీయులు, దేశపు జనములలో నుండి, జాగ్రత్తగా వినాలి, తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్య కార్యములను తామే చేయుచు చంపును. వీరందరూ నిజముగా ఇశ్రాయేలు ప్రజలకు, యోధా జనాంగానికి, దేవుని పిల్లలకు భర్త శత్రువులు. ఎవరు? కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను ఈ ప్రజలందరూ కూడా పరిపూర్ణమైనటువంటి భర్త శత్రువులు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారిలో నుండి వేరుపరచబడి దేవుడి వారి నుండి విడిపించి బయటకు తీసుకుని వస్తే, ఇప్పుడు వారు ఆ జన్మలలో నుండి తమను తాము వేరు కాకుండా వారు చేసినటువంటి అసహ్య కార్యములు తాము చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండేది. అన్ని తెలిసిన వారే. దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో, ఎవరితోనైతే సహవాసం వద్దు అని చెప్పాడో, ఎవరితోనైతే సాంగత్యం వద్దు అని చెప్పాడో, ఎవరితోనైతే కలిసి తిరగవద్దు అని చెప్పాడో, ఎవరితోనైతే నీవు ఇదిగో వేరుగా ఉండని చెప్పాడో, అదే ప్రజలతో సహవాసం వద్దు అంటే ఈ ప్రజలు వారితోనే సహవాసం చేస్తూ వారి పనులు వీరు నేర్చుకొని, వారు తినేటటువంటి భోజనం వీరు తింటూ, వారి పిల్లలకు వీరి పిల్లల నుంచి వివాహం చేసుకుంటూ, వీరైతే పరిశుద్ధ ప్రజలు, వారైతే అన్యత నాయకులు, వారైతే విగ్రహారాధికులు, దేవుని భయం లేని వారు, వీరైతే ప్రతిష్ఠించబడినటువంటి దేవుని పిల్లలు. వారి కార్యాలకు, వారి మాటలకు, వారి క్రియలకు, వారి ప్రవర్తనకు వేరుగా ఉండవలసినటువంటి ఈ ప్రజలు వారితో కలిసి పరిశుద్ధ జనముగా ఉండవలసినటువంటి వారి ఆ జనులతో కలిసిపోయి తమ జీవితాలను పరిపూర్ణముగా చేతులారా ఇదిగో ప్రియమైన వారులారా దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తూ ఉగ్రతకు కొని తెచ్చుకొని పాత్రులయ్యారు. ఈ కార్యము చేసిన వారు, ఈ అపరాధం చేసిన వారు ఎవరు అంటే పెద్దలు, అధికారులు, అన్ని తెలిసిన వారు. ఈనాడు కూడా నిజముగా దేవుని పిల్లలైనటువంటి వారు ఎవడైతే లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్య ప్రజలందరూ కూడా ఒక్కొక్క రీతిగా ఇశ్రాయేలు ప్రజలను కష్టపెట్టిన వారే. ఇప్పుడు వారితోనే సాంగత్యం చేస్తున్నారు. దేవుని పిల్లలకు శత్రువులు ఎవరు అంటే లోక సంబంధముగా జీవించినటువంటి వారు. వారిలో దేవుని భయం ఉండదు, వాక్య భయం ఉండదు, వాక్యం అంటే ఏంటో తెలియదు.
పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, యేసుక్రీస్తు వారంటే ఏంటో తెలియదు, సహవాసం అంటే ఏంటో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు. వారిని రక్షణలోనికి నడిపించవలసిన దేవుని ప్రజలు వీరే వారితో కలిసి వారు మాట్లాడినట్లుగా వీరు మాట్లాడుతూ, వారు ప్రవర్తించినట్లుగా వీరు ప్రవర్తిస్తూ, వారు జీవించినట్లుగా వీరు జీవిస్తే అన్యజనులతో కలిసిపోయిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి, ఏ సంగతి? ఈ సంగతి 3వ వాక్యం చదువుకున్నాను. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధములు చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చేది. చాలు ప్రియమైన వారులారా, ప్రజలు ఆ స్థితిలో ఉన్నారని ఇక్కడ ఎజ్రా భక్తుడు వస్త్రము చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హృదయ వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఎంతమంది 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 రక్షింపబడి ఉండి అన్యులు మాట్లాడినట్లుగా కంటే ఇంకా విపరీతమైనటువంటి మాటల్లో రక్షింపబడిన వారు మాట్లాడలేదు. భయం కొంచెమైనా ఉంటుందా? అన్యులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ, అన్యులు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ, అన్యులు జీవించినట్లుగా జీవిస్తూ, అన్యులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ, ఇదిగో యొక్క లోకములో మనల్ని బట్టి దేవుని నామం దూషణ పాలైపోతూ ఉంటే ఎజ్రా భక్తుడు ఆ ప్రజల ప్రవర్తనను చూచి, వారి జీవితాన్ని చూచి వస్త్రం చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఆలోచించండి, ఆలకించండి. భక్తి అనేటటువంటిది ఆదివారం ఒక్క పూట పుట్టి సాయంత్రానికి కోయబడేది కాదండి. భక్తి అనేటటువంటిది ఒక రోజు కాదండి. భక్తి అనేటటువంటిది మన మరణ పర్యంతరం అనుదినం 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 వాక్యమనే అద్దము దగ్గరకు వెళ్ళి మనలను మనం సరిచూసుకునవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము చేసిన వారు పెద్దలు. దేవుని వెళ్ళారా, ముఖ్యులు, అధికారులు ఈ యొక్క కృపాకాలమునందు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? కేవలం అన్నం నీళ్లు మారుకొని రోజంతా ఒళ్ళు వేయబడి ఉండేది కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల భాగం కలిగి ప్రజలందరూ క్షేమముగా ఉంటే నీవు కూడా క్షేమముగా ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యొక్క ప్రార్థన అందరూ క్షేమముగా ఉండాలి. అందరూ క్షేమముగా ఉంటే మనము కూడా క్షేమంగా ఉండాలి. అందరూ నెమ్మదిగా ఉండాలి. అందరూ నెమ్మదిగా ఉంటే మనము కూడా నెమ్మదిగానే ఉండాలి. అందరూ సౌఖ్యముతో ఉండాలి. అందరూ సుఖ సౌఖ్యములతో ఉంటే మనము కూడా ఉండాలి. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత కష్టాలతో, నిట్టూర్పులతో, నిస్పృహలతో, నిందలతో, బాధలతో, శోధనలతో, కష్టాలలో ఎంతమంది ఉన్నారో వారందరి కొరకై
వారు చెప్పినా చెప్పకపోయినా నీకు తెలిసినప్పుడు వారిని గురించి ప్రార్థించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6-7 వాక్యాలు త్వరగా. భోజనమైనను పానమైనను చేయకుండెను చెర నుండి విడుదల పొందిన వారు చాలు. ఇదిగో ఇక్కడ ఎజ్రా గారి దగ్గరకు ప్రకటన చేసిన వెంటనే వచ్చారు. మొదటి అధ్యాయం 10వ అధ్యాయం 1వ వాక్యంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేసింది. ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా కూడి వచ్చి ప్రజలందరూ కూడి వచ్చి ఆజ్ఞను అతిక్రమించిన వారేమో పెద్దలు, అధికారులు, నిజముగా ముఖ్యులు. ఇక్కడ ప్రార్థన చేస్తున్న వారు కొంతమంది పురుషులు, స్త్రీలు, చిన్నవారు. వీరు రక్షింపబడిన గుంపు సంకేతం. ఒక్కను అతిక్రమం చేసినందువలన వంశమంతా నశించిపోయినది. ఆ కాలం ఏకజీ బిలామ వారి సంతతికి శాపం వచ్చింది. దేవుని కార్యములు చెడగొట్టుట మనం అనుకోవచ్చు. దేవుని కార్యాలు చెడగొడితే దేవుని కార్యములు ఆగిపోతే ఎవరి ద్వారా దేవుని కార్యాలకు ఆటంకాలు అడ్డంకులు తగులుతూ ఉంటాయో ఆ ఇంటి వారు తప్పకుండా శ్రమ పొందుతారండి. ఎప్పుడు కూడా దేవుని కార్యాలకు మనము అడ్డు తగలకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఎజ్రా దేవుని మందిరం ఎదుట లేచి ఎలీషావు కుమారుడైన యెహోనామ యొక్క గదిలో ప్రవేశించను. అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా ఉండి ఇప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నారు. చెర నుండి విడుదల పొందిన వారు యెరూషలేమునకు రావాలి. హల్లెలూయా. చెర నుండి విడుదల పొందిన వారు యెరూషలేముకు రావాలి. రెండవసారి చెప్తున్నా, చెర నుండి విడుదల పొందిన వారు యెరూషలేముకు రావాలి. చెర నుండి అనగా లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి విడుదల పొందిన వారు అంటే క్రీస్తు రక్తముతో కడుగబడిన వారు, కొనబడిన వారు, విమోచించబడిన వారు, పరిశుద్ధపరచబడిన జనాంగం యెరూషలేముకు రావాలి. అనగా దేవుని సన్నిధికి రావాలి. ప్రకటన చేసినప్పుడు దేశమంతటి యందు యెరూషలేము పట్టణమందు ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను, పెద్దలను చేసిన యోచనను బట్టి ఎవడైనను రాకపోతే దేవుని మందిరంలో ప్రార్థనలు ఎందుకు? ఎవరి కొరకు? ఎజ్రా గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ దేవుని పట్టణమైనటువంటి యెరూషలేమునకు రావాలి. ఒకవేళ ఎవడైనను యెరూషలేమునకు రాకపోతే వారు సమాజంలో నుండి వెలివేయబడుదురని, రెండవది వారి యొక్క ఆస్తి దేవునికి ప్రతిష్ఠించబడుతుందని ప్రకటన చేశారు. 9వ వాక్యం చివరి భాగం. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుండి
గొప్ప వర్షాల చేత తడియించు ఆ సంగతిని తలంచుచుండుట వలన వనకుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ దేవుని ఆలయం దగ్గరకు వచ్చేసరికి మోపైన వర్షం వచ్చింది. అది దీవెనల వర్షం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప వర్షముల చేత వారు తడియుచు, అంటే వర్షం రెండవది దేవుని ఆత్మాభిషేకానికి సూచింది. వర్షం పరిశుద్ధాత్మ సహాయానికి సూచన. వర్షం దేవుని యొక్క దీవెనలకు సూచన. ఆ సంగతి తలంచుట వలన వారు వనకుచుండిరి, అనగా వర్షములో తడుస్తూనే దేవునిని స్తుతించుచూ ఉన్నారు. హల్లెలూయా. యెరూషలేమునకు రావాలి అని దైవజనుడు చెప్పినప్పుడు ఏ పక్కన కూడా మార్పు లేదండి. కుటుంబాల సమేతముగా దేవుని సన్నిధికి చేరి రాగలిగారు. ఎంతమందికి యొక్క బాధ్యత ఉన్నది? ఎంతమంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు? ప్రియా దేవుని సంగమా, ఆలోచించండి. రేపేమి సంభవించడం మనకు తెలియదు. నేనే రక్షణ. ఇది అనుకూల ఉపవాస ప్రార్థనలు నామకార్థముగా కాదండి, అలవాటుగా కాదండి, ఆచారముగా కాదండి, ఏదో గొప్పతనాల కొరకు కాదండి. విరిగి నలిగినటువంటి హృదయముతో, పవిత్రమైన మనస్సుతో, నెహెమ్యా ఎజ్రాల వలె భారము కలిగి, బాధ్యత కలిగి, వారి క్షేమం కొరకు వారు ఆలోచించలేదు, కానీ ప్రజల క్షేమం కొరకే వారు ఆలోచించి, ప్రజల కొరకే వారు ప్రయాసపడి, ప్రజలందరి కొరకై వారు ఆకలి దప్పులు మానుకుని ప్రయాసపడ్డారు. కనుకని దేవుని పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఒక మాట చదవండి, నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఈ ఒక్క మాట చదువుతూ ముగించుకున్నాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16-17 వాక్యాలు. మీ దేవుడైన యెహోవా మహిమ కలవాడని ఆయన కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున సేవకుని మాట వినకపోతే దేవుని మాట కూడా ధిక్కరించినట్లే. హల్లెలూయా. సేవకుడు ఏది కూడా తన ఇష్ట ప్రకారం, తన స్వయిష్టానుసారంగా ఏది చెప్పకూడదు కూడా. ఇక్కడ ఇర్మియా గారు అంటూ ఉన్నారు, చీకటి కమ్ము చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢాంధకారము చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ కలవాడని ఆయనను కొనియాడుడి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. వర్ణించడానికి సమయం లేదు. మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే అంటే అర్థం ఏంటి?
చీకటి కొండలు 6 అడుగులు 3 అడుగులు గొయ్యి, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, అంటే దీవెనల కొరకు కనిపెట్టుచుండగా గాఢాంధకారం చేయక మునుపే దేవుడు కార్యాలు చేయాలని, ఆశీర్వదించాలని కోరుకోవడం మంచిదే. అయితే చేతులు కలవకుండా, హృదయాలు కలవకుండా, మనస్సు కలవకుండా, 3 చెప్పాను. చేతులు కలవకుండా, హృదయాలు కలవకుండా, మనస్సులు కలవకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు రాదు రాదు. మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని మీరు కొనియాడండి. దుర్దినముల రాకమునుపే ప్రసంగము 12వ అధ్యాయం ఉన్నది. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల, ఏ మాట? దేవుని కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని ఉన్నది కదా. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తే ఇదిగో కష్టాల పాలవుతారు అని తెలిసి ఉంది కూడా మీరు ఆ మాట వినకపోతే, వెలుగు కనిపెట్టుచున్నారు, ఇదిగో మీకు గాఢాంధకారం రాబోతున్నది అని మీరు చెప్పినా కానీ ఆ మాట వినకపోతే, మీరు అన్ని వింటూ ఉండి ఇదిగో వదిలిపెట్టి యథావిధిగా బ్రతుకుతూ ఉంటే, మీ దేవుడు బ్రతిమాలుతూ ఉన్నాడు. మీరు ఆ మాట విననొల్లకపోతే మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చెదను, సేవకునికి బహుఘోరమైనటువంటి దుఃఖము కలిగించే కార్యం. అయిపోయింది. 2 మాటలు ఉన్నాయి, టైం లేదు. సేవకునికి బాధ ఎప్పుడు? సేవకుడు చాటున ఏడ్చేది ఎప్పుడు? దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని మాట వినకుండా ఉన్నప్పుడే. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత భారమో, ఎంత బాధ, ఎంత వేదన చెప్పుకోలేనటువంటి పరిస్థితి. నా పిల్లలు నా మాట వినటలేదు అని బయట వ్యక్తులకు చెప్పుకుంటే ఎక్కడ అవమాన పాలవుతామో. ఒకవేళ వారిని గద్దిస్తే వారు ఎక్కడ మరలా ఎదురు తిరిగితే ఇదిగో అలజడైతే ఎక్కడ బజారు పాలవుతామో. లోలోపల ఎంతటి వేదన ఆ తండ్రి తల్లి అనుభవిస్తారో అంతకంటే వేదన దైవజనుడు. ఇదిగో దైవజనుడు ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటున్నట్లుగా చాటున ఏడుస్తాడు. ఎప్పుడు అంటే దేవుని మాట ఎంత చెప్పినా సక్రమైనటువంటి మార్గంలో నడవకపోతే అది దైవజనుడికి బహు దుఃఖకరమండి. ఎంత చెప్పినా నేర్చుకోకపోతే దైవజనుడు చాటును ఎడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మదేవుడు ఎన్ని విధాలుగా ప్రతిపాదన లేదు, ఎన్ని విధాలుగా నేర్పించుట లేదు, ఎన్ని విధాలుగా గద్దించుట లేదు, ఎన్ని విధాలుగా బుద్ధి చెప్పుట లేదు, ఎన్ని విధాలుగా మనోనేత్రము తెరిపించుట లేదు, ఎన్ని విధాలుగా మనం తట్టి బుద్ధి చెప్పుట లేదు. ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు? ఎంతమంది నేర్చుకొని మన పద్ధతులను, మన బుద్ధులను, మన యొక్క జీవితాన్ని చక్కపరచుకుంటూ ఉన్నా? ఆలోచించండి. గట్టిగా చెప్తే పాస్టర్ అక్కర్లేదు, చెప్పకపోతే మంచివాడు.
ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఒక్క మాట మీకు చెప్తున్నా, ఏమనుకోబాకండి. పాస్టర్లు మారిస్తే భక్తిలో నిలబడలేమండి. ఏం మారిస్తే? ఈ పాస్టర్ మంచోడు కాదు, ఇంకొక ఆయన కావాలి. ఆయనకి చెప్పేది కూడా అదే. అబ్రహాం కుమారుడు ఎవరు? ఏ పాస్టర్ గారు చెప్పిన అదే. ఆదాముకు తోడెవరు? ఆ పాస్టర్ గారు చెప్పింది కూడా అదే. వాక్యంలో మార్పే ఉండదండి. వాక్యాన్ని మన స్వైష్ట ప్రకారం మనకు అనుకూలమైనట్లు మలుచుకుంటే దేవుని ఉగ్రత గురవుతాం. జాగ్రత్త. వాక్యాన్ని పోలి జీవించడానికి నేర్చుకుంటే మనం ధన్యులమవుతాం, దేవుని రాజ్యంలో స్థిరపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని తర్వాత రేపు ఉదయకాల సమయమునందు శరీరముతో జరిగించిన కార్యాలన్నీ దేవుని న్యాయపీఠం ఎదుట రేపు లెక్క చెప్పాలి. ఆ మాట చెప్తా. పెద్దలక్కడ రండి. దేవుడి గురించి మనం దీవించిన కాక మోకరించండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువైంది. తిట్టబాకండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.